breastfeeding, and then lactation management, breast milk banking will come in next sessions, a few sessions. So you have to, whatever you do, how many of you cannot understand Telugu? Please raise your hand. I cannot understand Telugu. How many of you are there? Huh? Only one. Among students, PGSRTC. Malayalis, can you understand Telugu? Yes, good. So excellent, then I will talk in Telugu so that we can understand better. Okay? అలాగే మాట్లాడినా తెలుగులో చెప్తాను నేను. ఈ మిల్క్ బ్యాంక్ రన్ చేసేటప్పుడు కానీ, మీరు వార్డులో పనిచేసేటప్పుడు కానీ మెయిన్గా చేయాల్సింది ఏముంటుందంటే అన్నీ రికార్డ్ చేయాలి. అవునా కదా? లేకపోతే ఒక బేబీ బదులు ఇంకో బేబీకి మనం ట్రీట్మెంట్ ఇస్తాం. అవునా కదా? వాళ్ళని ట్యాగ్ చేయాలి. మదర్ని, బేబీకి పేరు ఉండదు కదా, బేబీకి పేరు ఉండదు. ఉంటుందా? బేబీకి పేరు ఉండదు. స్మాల్ బేబీకి మనం వదిలిపెడితే కదా, ఎన్ఐసిలో ఉంటారు, ఎస్ఎన్సిలో ఉంటారు, ఈ ఐసీయూలో ఉన్న బేబీస్ని మనం వెంటనే వాళ్ళకి పేరు పెట్టలేం కదా, తల్లి పేరు పెడతాం. తల్లి పేరు భవానీ అనుకోండి. ఆ భవానీలు భవానీ 1, భవానీ 2, భవానీ 3 ఇలా ఉంటారు కదా. మళ్ళీ సపరేట్ హాస్పిటల్ ఐడి ఉంటుంది కదా, ఐడి సపరేట్. ఐడిని బట్టి మనం రికగ్నైజ్ చేస్తాం. కాబట్టి మనం ఐడీలు ఇవ్వడం మర్చిపోయాము, లేకపోతే మన రికార్డులో నోట్ చేసుకోము. దానివల్ల ఏమవుతుంది, ఒక బేబీకి ఇవ్వాల్సిన ఇంజక్షన్ తీసుకుపోయి ఇంకో బేబీకి ఇస్తాం. ఒక బేబీకి 5 ml పాలే కావాలి, ఇంకో బేబీకి 100 ml కావాలి. అంతే కదా? అప్పుడే పుట్టిన పిల్లకి 2 ml 3 ml అలా ఇస్తుంటారు కదా. ఆ బేబీకి 10 days అనుకోండి, చాలా పెరిగిపోతుంది. ఆ బేబీకి ఈ బేబీకి కన్ఫ్యూజ్ అయిపోతే కనుక ఏమవుతుంది, ఎక్కువ పాలు పట్టేసారు అనుకోండి, ఏమవుతుంది, ఒక బేబీకి పాలు ఎలా నిర్ధారిస్తారు, ఎంత పాలు ఇవ్వాలనేది ఈ డాక్టర్లు శ్రావణి గారు, రమణి గారు వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ బేబీ పుట్టి ఎన్ని రోజులైంది, బర్త్ వెయిట్ ఎంత ఉంది, తర్వాత ఈ పాపకి సమస్య ఏమిటి, విరోచనాలు అవుతున్నాయా, లేదా బ్రీదింగ్ ప్రాబ్లం ఉందా, ఈ బేబీకి ఇంకా ఫ్లూయిడ్స్ ఇస్తుంటారు కదా, బాడీకి ఎంత వాటర్ లోపలికి వెళ్ళాలి అనేది ఒక కెపాసిటీ ఉంటుంది. మనందరి బాడీకి కూడా కెపాసిటీ ఉంటుంది. ఇంతవరకు నీళ్ళు తీసుకోవచ్చు, ఇంతవరకు అన్నం తినచ్చు. 7 తర్వాత ఆకలి తగ్గిపోతుంది కదా. మనం ఇప్పుడు టిఫిన్ తిన్నాం, ఆకలి తగ్గిందా తగ్గలేదా, పెరిగిందా? చెప్పండి. ఆకలి, ఇప్పుడు టిఫిన్ తిన్నాం కదా, ఆకలి తగ్గిందా పెరిగిందా? తగ్గింది కదా. బేబీ కూడా అంతే. కాబట్టి ప్రతి బాడీకి కెపాసిటీ ఉంటుంది. ఆ కెపాసిటీని తారుమారు చేస్తే కనుక మనకి వారిలో విపరీతమైన ఫలితాలు వస్తాయి. ఇక్కడ ఉంది ఆవిడ సఫర్ అవుతుంది. ఒకసారి నిలబడండి. సాధన గారు, ఆవిడకి ఏం చేశారు, క్యాన్లో పెట్టారు. ఎవరో సోదరుడో సోదరినో, అంతేనా, పెట్టి ఫోర్స్ పెంచేశారు. దాంతో ఆల్మోస్ట్ చెయ్యి ప్యారలైజ్ అయిన స్థితికి వచ్చింది. సో ఇటువంటి ఎర్రర్స్ జరగకుండా ఉండాలంటే ప్రాపర్ డాక్యుమెంటేషన్, ప్రాపర్ నెంబరింగ్, మనం కాన్షియస్గా పనిచేయాలి. సో ఈ కాన్షియస్గా ఎలా పనిచేయాలి, మనం ఎందుకు డాక్యుమెంట్ చేయాలి అనేది ఈ ప్రజెంటేషన్లో నేను మాట్లాడబోతున్నాను. మనకేముంటుంది అనిపిస్తుంది, బాగా బేబీ సేవ్ చేస్తున్నాం కదా, ఇంజక్షన్లు ఇస్తున్నాం, రకరకాల సేవలు చేస్తున్నాం, సరిపోతుంది కదా, ఇది నాకు ఎందుకు తెలుసుకోవాలి, ఈ పుస్తకంలో నేను రాయాలా అని అనిపిస్తుంది, డేటా ఎంట్రీ చేయాలా అని అనిపిస్తుంది. కానీ అది చేయకపోతే కనుక చాలా ఫలితాలు దుర్మార్గంగా ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా మనం చేయాలి. సో అసలు సుషేనా హెల్త్ ఫౌండేషన్ అనేది ఈ ధాత్రి మదర్స్ మిల్క్ బ్యాంక్ని ప్రారంభించింది.
ఈ సుషేనా హెల్త్ ఫౌండేషన్ ఏం చేస్తుంది? మెటర్నల్ న్యూ బార్న్ హెల్త్, కంగారు మదర్ కేర్, తర్వాత సెట్టింగ్ అప్ హ్యూమన్ మిల్క్ బ్యాంక్, అడాల్సెంట్ హెల్త్, ఆర్ఎజనని, ప్రణవ్, రెటినోపతి ఆఫ్ ప్రెమిచ్యూరిటీ, నియోనాటల్ అంబులెన్స్, ఇటువంటివన్నీ కూడా రకరకాల సేవలు సమాజానికి అందించే ప్రయత్నంలో ఉంటుంది. సో దీంట్లో ఇప్పుడు ఈ ఫోటోలు చాలా ఉన్నాయి, మీరు చూడండి. వీళ్ళంతా కూడా ఈ మిల్క్ బ్యాంక్స్ని, ఈ సుషేనా హెల్త్ ఫౌండేషన్ని నడపడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. సో Kavya, I am talking about documentation. You have to listen, okay? Yeah. So mother registration form. This is the mother registration form. Of course, unfortunately, it is not very clear. In the mother registration form, you find mother's name, mother's IP number. ఇన్పేషెంట్ కదా, ఇన్పేషెంట్ ఉంటారు. అవుట్ పేషెంట్ అయితే అవుట్ పేషెంట్ అని రాయాలి, ఓపీ నెంబర్ ఉంటుంది. డెలివరీ డీటెయిల్స్, ఆవిడ ఎప్పుడు కన్నది, ఎటువంటి డెలివరీ, తర్వాత గ్రావిడా అంటే ఏమిటి, పేరా అంటే ఏమిటి, అబార్షన్ అంటే ఏమిటి, లేదా జ్వరం వచ్చి మందులు తీసుకుంటూ ఉండొచ్చు. సో ఇటువంటివన్నీ కూడా రాసుకోవాల్సి ఉంటుంది అనమాట. తర్వాత ఎనీ సర్జికల్ ఇల్నెస్ ఏమైనా ఉందా, సర్జరీ ఏమైనా చేశారా, ఇటువంటివి. తర్వాత రీజన్స్ ఫర్ విజిట్, ఇక్కడికి ఎందుకు వచ్చింది ఆవిడ, అదర్ రీజన్స్ చేసుకోమని. సో రీజన్స్ ఏమున్నాయి, మిల్క్ ఎక్స్ప్రెషన్. మిల్క్ బ్యాంక్ ఎందుకు వస్తారు? మిల్క్ ఎక్స్ప్రెస్ చేయడానికి వస్తారు. వాళ్ళ పిల్లలు ఎన్ఐసిలో ఉంటారు, వాళ్ళు వెళ్ళి పాలు పట్టలేరు, వాళ్ళకి పాలు వస్తూ ఉంటాయి. సో దాని గురించి అంతా మన డాక్టర్లు చెప్పుంటారు. సో ఆ పాలు తీస్తే కనుక వాళ్ళకు హార్బ్రెస్ రాకుండా, అలా సమస్య లేకుండా ఉంటుంది. అందుకని పాలు తీయడానికి వస్తారు ఎక్స్ప్రెషన్కి. ఇన్సఫిషియెంట్, యూ షుడ్ నాట్ లాఫ్ ఎట్ దీస్ పాయింట్స్. We are talking scientific subject, okay? We are talking scientific subject. Gender does not matter. అందరం తల్లి పాలు తాగే పైకి, ఓకే? not from nurses, they not expected. తర్వాత సఫిషియంట్ మిల్క్ ఫర్ ఎక్స్ప్రెషన్ విత్ పంప్, ఇటువంటివన్నీ కూడా నోట్ చేసుకోవాల్సి ఉంటుంది. అదర్ రీజన్స్ ఏమున్నాయి, మిల్క్ డొనేషన్. మిల్క్ బేబీ ఉంది, ఆవిడ ఇవ్వలేదు, ఆవిడ దగ్గర ఎక్సెస్ మిల్క్ ఉంది, మిల్క్ డొనేషన్కి వస్తారు. నాట్ ఎక్స్ప్రెస్ ప్రాపర్లీ, పూర్ లాచింగ్, హార్డ్ బ్రెస్ట్, సో ఎన్గాజ్ బ్రెస్ట్, బ్రెస్ట్ యాక్సెస్, ఇటువంటివన్నీ కూడా రకరకాల రీజన్స్ ఉంటాయి అవి. తర్వాత పెయిన్ కాలం ఉంది చూడండి ఇక్కడ, పెయిన్. తల్లికి ఏమైనా పెయిన్ ఉందా, బాడీ ఏక్స్ ఉన్నాయా, హెడేక్ ఉందా, సూచర్ పెయిన్స్ ఉన్నాయా, బ్యాక్ పెయిన్ ఉందా, షోల్డర్ పెయిన్, ఇటువంటివన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా నోట్ చేసుకోవాలి. అడ్వైజ్ ఆర్ ట్రీట్మెంట్, ఇటువంటివన్నీ కూడా ఏమున్నాయి అనేది నోట్ చేసుకుని తర్వాత మదర్ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. ఇక్కడ 5 ఉన్నాయి. ఎలా ఉన్నది, ఇలా అంటుంది, ఇలా అంటుంది, న్యూట్రల్గా ఉంది, తర్వాత బాగా ఉంది. సో ఈ ఫీడ్బ్యాక్ కూడా తీసుకోవాలి, ఎందుకంటే కొంతమంది ఏమి రాయలేరు కాబట్టి. సో మనం ఇటువంటి ఫీడ్బ్యాక్, సో దిస్ ఇస్ ద మదర్ ఫామ్, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దీన్ని బట్టి మనం ఏం చేస్తున్నాం అనేది మనకి అర్థమవుతుంది. ఇది మదర్స్ రిజిస్టర్. ఈ డీటెయిల్స్ ఏవైతే మదర్ ఫామ్లో తీసుకున్నామో, ఫామ్స్ అన్నీ ఒక్కొక్కటి వెరిఫై చేయడం కష్టం కాబట్టి ఆ మదర్ షీ కీప్స్ కమింగ్ నెక్స్ట్ డే అండ్ ద నెక్స్ట్ డే ఫర్ 1 week or 10 days or 15 days. So the same mother has to be referred. So the mother has to be given one unique ID, mother's ID number, unique ID number. Unique ID number ఎలా ఇస్తారు సామాన్యంగా? అదే చెప్పాను ఇందాక, భవానీ అనే పేరు 3 మదర్స్ ఉన్నారనుకోండి, వాళ్ళకు ఒక
స్పెసిఫిక్ ఐడి ఇస్తాం కదా. ఆ స్పెసిఫిక్ ఐడి ఎలా ఇస్తాము? ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ డేట్ ఎంత? 19th ఆఫ్ వాట్? ఏప్రిల్. ఆఫ్ వాట్? ఎస్, 2026 ఏప్రిల్ని ఏపీఆర్ అనొచ్చు, లేకపోతే 04/26/04 డేట్ 19 26/04/19 పక్కన 01, 02, 03. ఈరోజు ఫ్రెష్గా రిజిస్టర్ అయ్యే వాళ్ళకి మనం అలా నెంబర్స్ ఇస్తూ వెళ్తాం. అండర్స్టూడ్ కావ్య? సో దిస్ నెంబరింగ్ యూ హ్యావ్ టు ఫాలో. If you don't follow, suppose you miss some numbers, for example 02, 04, 03, after that you say 06. ఏమవుతుంది అప్పుడు? ఈరోజు ఎంతమంది మదర్స్ వచ్చారు? 06 ఉంది కదా, 6 మదర్స్ వచ్చారని ఉంటుంది, కానీ మధ్యలో 4 and 5 మిస్సింగ్. సో అలాంటి మిస్టేక్ లేకుండా చూసుకోవాలి. ఆ ప్రాపర్ నెంబరింగ్ ఇస్తే కనుక ఆ మదర్ రేపు వచ్చింది అనుకో, ఆ మదర్ రేపు వస్తుంది, వచ్చినప్పుడు ఆవిడకి మళ్ళీ ఫ్రెష్గా ఇంకో నెంబర్ ఇవ్వం. ఈరోజు ఇచ్చిన నెంబరే రేపు ఆ రిజిస్టర్లో రాసుకుంటాం అన్నమాట. దానివల్ల ఏమవుతుంది? ఆ మదరు ఎన్నిసార్లు వచ్చింది, ఎన్ని రోజులు వచ్చింది, తన బేబీకి పాలు తీసుకెళ్ళిందా, తన బేబీకి పాలు తీసుకెళ్ళంగా మిల్క్ ఎంత డొనేట్ చేసింది, ఎన్నిసార్లు వచ్చింది, సో అండ్ సో డేట్ how many times she came, on so and so date how many times she came. సో రేపు ఏదైనా యాడ్వర్స్ ఇంపాక్ట్ అయిందనుకోండి, మనం వెరిఫై చేయాలంటే కనుక ఆ హిస్టరీ అంతా కూడా ఈ నెంబర్ అనేది ఇస్తుంది. దీనంతా మనం కంప్యూటర్లో ఎక్సెల్ షీట్లో ఎక్కించినప్పుడు, ఆ ఎక్సెల్ షీట్లో ఎక్కించినప్పుడు మనకి ఈజీగా దాన్ని ఫిల్టర్ చేసుకోవడానికి వీలుంటుంది. ఎంతమందికి మీలో ఎక్సెల్ షీట్ అనేది తెలుసు? చేతులు ఎత్తండి. హౌ మెనీ ఆఫ్ యూ నో ఎక్సెల్ షీట్? లేకపోతే మిల్క్ ఎక్సెస్ వస్తే వస్తారు. సామాన్యంగా వాళ్ళు పట్టే పాలు బేబీ తాగుతుంది, డైరెక్ట్ లాచింగ్, దట్ ఈస్ ద బెస్ట్ థింగ్. సో ఇఫ్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ దెన్ దే డోంట్ కమ్ టు మిల్క్ బ్యాంక్, నాట్ నెసరీ. అది రాని వాళ్ళు, మిల్క్ రాని వాళ్ళు, లేకపోతే మిల్క్ ఎక్సెస్ వచ్చేవాళ్ళు మన దగ్గరికి వస్తారు. ఈ ఎక్సెస్ వచ్చేవాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ బేబీకి మిల్క్ తీసుకుని వెళ్తారు. దాన్ని ఏమంటారు? మదర్స్ ఓన్ మిల్క్. ఏమంటారు? మదర్స్ ఓన్ మిల్క్. తర్వాత వాళ్ళు మనకి ఎక్సెస్ మిల్క్ ఉంటే కనుక మనకి డొనేట్ చేస్తారు. ఆ బేబీకి 10 ml కావాలి, ఆవిడ 20 ml ఎక్స్ప్రెస్ చేశారు. ఆ 10 ml పైన ఉన్న ఇంకో 10 ml 20 mlలో 10 ml మన మిల్క్ బ్యాంకుకి డొనేట్ చేస్తారు. సో దెన్ షీ బికమ్స్ ఎ డోనర్. డోనర్ అంటే దాత. ఆవిడ దాత అవుతుంది. ఆవిడ మనకి మిల్క్ డొనేట్ చేస్తారు. ఆ మిల్క్ డొనేట్ చేసింది మనం నోట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు సెక్షన్ ఏ, దీంట్లో డిఫరెంట్ సెక్షన్స్ ఉన్నాయి. సెక్షన్ డి, సెక్షన్ ఈ దాకా ఉన్నాయి దీంట్లో. సో దీన్ని జస్ట్ ఐ విల్ ట్రై టు జూమ్ ఇట్ సో దట్ ఐ కెన్ సీ బెటర్ అండ్ ఆల్సో యూ కెన్ సీ బెటర్. ఒక డోనర్ మిల్క్ ఇవ్వాలంటే కనుక చాలా పరీక్షలు చేస్తాం. సెక్షన్ ఏ డోనర్ డీటెయిల్స్. ఇందాక ఏదైతే మనం ఎప్పుడు డెలివరీ అయింది ఇటువంటి డీటెయిల్స్ అన్ని రాస్తున్నాం కదా, అవి దీంట్లో కూడా వెళ్తాయి. రెండోది సెక్షన్ బి, సెరలాజికల్ స్క్రీనింగ్ రిపోర్ట్ ఆఫ్ డోనర్. సెరలాజికల్ అంటే అర్థం ఏంటి? సెరలాజికల్ మీ దగ్గర మొబైల్లో గూగుల్ కూడా ఉంది కదా, కొట్టచ్చు, చూసి చెప్పండి. గూగుల్ చేయండి. సెరలాజికల్ అంటే ఏమిటి? ఒక లేచి చెప్పండి అమ్మా, టక్ అంటే చెప్పాలి, టైం వేస్ట్ కాకూడదు. మళ్ళీ నాకు 12కి మేడం నాకు చూస్తారు. సెరలాజికల్ అంటే బ్లడ్. నెక్స్ట్ క్లాస్లో మీరు సెరలాజికల్ అనేది చెప్పబోతే కనుక మొట్టికాయ వేస్తారు, జాగ్రత్త ప్లీజ్. సరిగ్గా చెప్పాలి మీరు.
సెరలాజికల్ అని నర్సుకు తెలియకపోతే ఎలాగమ్మా? దీంట్లో హెచ్ఐవి ఉంటే ఏమవుతుంది? ఇంకోళ్ళకి అంటుకుంటుంది బాడీ ఫ్లూయిడ్ ద్వారా కదా. తర్వాత హెపటైటిస్ బి అండ్ సి. హెపటైటిస్ అంటే ఏమవుతుంది? జాండీస్ వస్తుందా రాదా? తర్వాత VDRL వెనీరియల్ డిసీజ్ ఏదైనా ఉందా, ఇటువంటివన్నీ కూడా అంటువ్యాధులు ఏమైనా ఉన్నాయని చెప్పి ఫస్ట్ మనం టెస్ట్ చేస్తాము. ఈ రిపోర్ట్స్ లేకపోతే కనుక అవి ఎంత మంచి పాలైనా కూడా, అమృతమైనా కూడా మనం యాక్సెప్ట్ చేయము. అవి ఒకవేళ బిగ్గా నాకు బ్రెస్ట్ పెయిన్ ఉందండి అని చెప్పి వచ్చేసి మనల్ని ఫోర్స్ చేసి మిల్క్ ఎక్స్ప్రెస్ చేసేసి రిపోర్ట్స్ ఇవ్వకుండా రేపు ఇస్తానని చెప్పి వెళ్ళిపోయి రేపు ఫోన్ ఎత్తకుండా ఉండేటువంటి మదర్స్ ఉంటారు. ఆ మిల్క్ ఏం చేయాలి? ఆ మిల్క్ని డిస్కార్డ్ చేయాలి. ఓకే, అది టైం టు టైం చేస్తుంటాం. కాబట్టి ఈ సెరలాజికల్ రిపోర్ట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత డోనర్ స్క్రీనింగ్. స్క్రీనింగ్ క్వశ్చన్ ఏ డస్ ద మదర్ డోనర్ కరెంట్లీ స్మోక్ ఆర్ టొబాకో ఇన్ ఎనీ ఫామ్? గుట్కా వేసుకుంటారా లేదా? గుట్కా వేసిన ఆడవాళ్ళు ఉన్నారు కదా. తర్వాత కొంచెం డోస్ వేసుకునే వాళ్ళు ఉన్నారు కదా. గాంజా పీల్చే మహిళలు ఉన్నారా లేదా? అన్ని రకాల సెక్షన్స్లోనూ ఉన్నారు. ఇవన్నీ ఇటువంటి ఇల్లీగల్ డ్రగ్స్ తీసుకునేవాళ్ళు ఉన్నారా? తర్వాత ఈ మధ్య ఉన్న ఆర్గాన్ డొనేషన్ అయిందా? కిడ్నీ డొనేషన్ ఏమైనా అయిందా? హార్ట్ వాల్ డొనేషన్ ఏమైనా అయిందా? ఇటువంటివన్నీ కూడా, ఎందుకంటే వాటికి సంబంధించిన మందులు తీసుకుంటూ ఉంటారు. వాటి ప్రభావం పిల్లల మీద ఈ పాలు తాగితే కనుక వచ్చేందుకు ప్రభావం ఉంటుంది. కాబట్టి ఇటువంటివన్నీ కూడా మనం తెలుసుకోవాలి. డోనర్స్ మార్బిడిటీ డీటెయిల్ క్వశ్చన్ ఏ డస్ ద డోనర్ హ్యావ్ ఎనీ యాక్యూట్ ఇన్ఫెక్షన్ ఇంక్లూడింగ్ క్లినికల్ మాస్టైసిస్, మొనీలియా అండ్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఆఫ్ ద నిపుల్ ఆర్ బ్రెస్ట్ రిక్వైరింగ్ మెడికల్ ట్రీట్మెంట్. ఇవన్నీ కూడా తీసుకుని అవసరమైతే డాక్టర్కి రిఫర్ చేసి అవన్నీ క్లియర్ చేయించే బాధ్యత ఎవరిది? లాక్టేషన్ కౌన్సిలర్ది. లాక్టేషన్ కౌన్సిలర్ ఎవరు? నర్సెస్. సో మీలాంటి వాళ్ళు ఇవన్నీ జాగ్రత్తగా, ఇది క్వశ్చనర్ ఉంటే కనుక టిక్ మార్క్ పెట్టుకుంటే ఇది అయిందా లేదా అని. లేకపోతే కనుక మర్చిపోతాం, 1-2 పాయింట్లు మర్చిపోయిన తర్వాత దాని ప్రభావం ఉంటుంది. తర్వాత డోనర్ మెడికల్ డీటెయిల్స్. యాంటీ క్యాన్సర్ డ్రగ్స్ ఏమైనా తీసుకుంటున్నారా? తర్వాత రేడియో యాక్టివ్ సబ్స్టెన్స్ ఏమైనా తీసుకున్నారా? ఇటువంటివన్నీ కూడా మనం నోట్ చేసుకోవాలి. అంటే మిల్క్ బ్యాంకింగ్లో మనం చేసే పని చాలా శ్రద్ధగా చేయాలి. తర్వాత ఇంత అయిన తర్వాత అన్నీ పాస్ అయిపోయాయి, కానీ నేను ఈ మిల్క్ ఇంకొకళ్ళకి ఇవ్వనండి, ఇది నా పిల్లల కోసమేనండి, నేను ఇంకోళ్ళకి ఇవ్వను అని డినై చేసే హక్కు ఎవరికి? మదర్కు. సో మనం బలవంతంగా మనకి పాలు కావాలి కదా అని చెప్పి లాక్కొచ్చి కూర్చోబెట్టి పంపించేయడానికి లేదు. అర్థమైందా? కన్సెంట్ అనేది చాలా అవసరము. సో ఇటువంటివన్నీ కూడా దీంట్లో ఉన్నాయి. డొనేషన్ లాక్, డేట్ ఆఫ్ డొనేషన్, ఏ రోజున డొనేట్ చేశారు, టైమ్ ఆఫ్ డొనేషన్, ఎన్నింటికి డొనేట్ చేశారు, ప్లేస్ ఆఫ్ డొనేషన్ ఎక్కడ చేశారు, క్వాంటిటీ ఆఫ్ మిల్క్ డొనేటెడ్, ఎంత మిల్క్ డొనేట్ చేశారు, ప్రతి ఇటు చూడమ్మా ప్లీజ్. మళ్ళీ ఒకళ్ళు చూసుకోవచ్చు. ప్లీజ్ నా వాళ్ళు చూడండి కాదు. సో వెనకాల కూడా కొంతమంది మొబైల్లో చూసుకుంటున్నారు. సో నెక్స్ట్ టైం మనం ఏం చేయాలంటే మొబైల్లో కూడా ఈ యాప్ ఎలిట్ చేయాలి. అప్పుడు చక్కగా కనిపిస్తుంది. మొబైల్లో చూసుకుంటూ ఉండొచ్చు, చాలా చక్కగా కనిపిస్తుంది. ఎనీవే మీరు అలా చూడడం వల్ల మాకు మంచి కొత్త ఐడియా వచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రస్తుతానికి నా మొహం చూడండి, ఈ స్క్రీన్ చూడండి, సరిగ్గా కనిపిస్తుంది. ప్రాబ్లీ ఐ మేక్ బెటర్ టిక్స్.
చూస్తానికి నా మొహం చూడండి, ఎందుకంటే నా లిప్ మూమెంట్ మీరు చూస్తారు కదా, తద్వారా మీకు బాగా అర్థమయ్యేందుకు అవకాశం ఉంది. సరే, ఈ కంటైనర్కి ఒక నెంబర్ ఇవ్వాలి, ఎందుకంటే ఒక తల్లి పేరుతో ఉన్న కంటైనర్ ఇంకో తల్లి పేరుతోటి రాకూడదు. ఎన్నింటికి ఇచ్చారు, ఎందుకంటే ఇదంతా ట్రాకింగ్ జరుగుతుంది. ఒక పాలకు కూడా ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, మనం డీప్ ఫ్రీజర్లో పెడతాం -20 degrees సెంటీగ్రేడ్. అది 6 months నుంచి 1 year దాకా ఫ్రెష్గా ఉంటుంది. 1 year దాకా అని చెప్పి సైంటిఫిక్ స్టడీస్ చెప్తున్నాయి. మన మిల్క్ బ్యాంక్ ప్రోటోకాల్స్లో 6 months వరకు మనం ఒక లిమిట్ పెట్టింది. ఆ తర్వాత ఆ మిల్క్ యూజ్ చేయకూడదు, డిస్కార్డ్ చేయాలి అని చెప్పి నిర్ణయాలు మన డాక్టర్లు వీళ్ళంతా తీసుకున్నారు అన్నమాట, ఫ్రెష్గా ఉండాలి అని చెప్పి. కాబట్టి ఈ నెంబరింగ్ అనేది ఆ డేట్ని బట్టి ఇందాక అనుకున్నాం కదా, 261904 0419 01 02 03 ఏదైతే చేసామో అలాగే కంటైనర్ ఐడి కూడా ఉంటుంది, మదర్ నెంబర్ తోటి ఉంటుంది. రిమార్క్స్, సిగ్నేచర్ ఆఫ్ ద ఫెసిలిటీ మేనేజర్. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. తర్వాత డోనర్ మదర్ సెరలాజికల్ టెస్ట్ రిక్విజిషన్ ఫామ్. ఇప్పుడు ఏం చేస్తాం, మదర్ ఏమంటుంది, నా దగ్గర ఆ రిపోర్టు సామాన్యంగా హాస్పిటల్లో డెలివరీ ముందర తల్లులకి బ్లడ్ టెస్ట్ చేస్తున్నారు. బెంచ్ నెంబర్ 3, ప్లీజ్ లుక్ ఎట్ మై ఫేస్. సో ఆ టెస్ట్ రిపోర్ట్ దాంట్లో ఉంటుంది, 6 months వ్యాలిడిటీ ఉంటుంది. అది లేదనుకోండి, మనం శాంపుల్ వాళ్ళ దగ్గర నుంచి డ్రా చేసి మనం వి సెండ్ ఇట్ ఫర్ రిపోర్ట్. వాళ్ళకి ఏమన్నా ఇందాక చూసాక సెరలాజికల్ రిపోర్ట్ అనుకున్నాం కదా, VDRL, హెపటైటిస్ B, HIV, ఈ టెస్టులు అన్నీ చేస్తాం. కోవిడ్ టైంలో కోవిడ్ కూడా చేయించేవాళ్ళం, అది చేస్తాం. ఈ రిక్వెస్ట్ మనం ల్యాబ్కి పంపిస్తాం. తర్వాత నీలోఫర్ హాస్పిటల్ రాత్రి మదర్స్ మిల్క్ బ్యాంక్ పాస్చరైజేషన్ రిజిస్టర్. సో we go for pasteurization of milk. What is pasteurization? Can someone tell me? ఒక లేచి చెప్పండి, పెద్దగా చెప్పండి, నాకు వినిపించాలి. చెప్పండి, లేవరండి, లేవరా? చెప్పండి అమ్మ, పెద్దగా చెప్పండి. పాస్చరైజేషన్ నేను తప్పు చెప్పినా పర్లేదు, పంపులేమి ఉండవు, మార్కులు తగ్గించాం. చెప్పినందుకు మార్కులు వేస్తాం. చెప్పమ్మా. ఓ, మీ పేరు చెప్పండి. అనిత. కాంగ్రెస్. అందరూ సపోర్ట్ పెట్టండి. అట్లుంటుంది మనతోనే అంటున్నా. కంగ్రాట్స్ అనిత, యూ స్టూడ్ అప్ అండ్ స్పోక్. ఐ లైక్ ఇట్. అమ్మాయి అంతేనా? వెరీ గుడ్. మీరు అలాగే ఉండాలి, యాక్టివ్గా ఉండాలి. సో ఈ పాస్చరైజేషన్ అనేది ఏంటంటే దాంట్లో ఉన్న బ్యాక్టీరియాని చంపేయాలి, ఎలాగైనా సరే బ్యాక్టీరియాని చంపేయాలి. అట్ ద సేమ్ టైం ఇంకో ఫ్యాక్టర్ ఏంటంటే మిల్క్లో ఉన్నటువంటి మంచి లక్షణాలు. మిల్క్లో ఏముంటాయి? న్యూట్రిషన్ ఉంటుందండి అంటారు, న్యూట్రియంట్స్ ఉంటాయి. ఏముంటాయి? మినరల్స్ ఉంటాయి, ఫ్యాట్ ఉంటుంది. సో ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా లాస్ కాకూడదు. మనం పాస్చరైజ్ చేసామండి, బ్యాక్టీరియా కూడా చచ్చిపోయింది, దీంట్లో మంచి లక్షణాలు కూడా చచ్చిపోయినాయి, ఇది మంచినీళ్ళేనండి అని అన్నారనుకోండి, మంచినీళ్ళే పట్టచ్చు కదా. ఈ ట్విన్ ఆబ్జెక్టివ్స్ తోటి దాన్ని 62.5 degrees సెంటీగ్రేడ్ నోట్ చేసుకోండి. 62.5 degrees సెంటీగ్రేడ్ దగ్గర 30 minutes హీట్ చేస్తారు, తర్వాత 4 degrees తీసుకొస్తారు. దానివల్ల ఏమవుతుందంటే థర్మల్ షాక్. దానివల్ల థర్మల్ షాక్ వల్ల అవి దాంట్లో ఉన్న బ్యాక్టీరియా చనిపోతాయి. అందుకనే బాగా వేడిగా ఉన్న చోటు నుంచి చల్లటి ప్లేస్లో కానీ బాగా వేడిలో కానీ వెళ్తే కనుక మనకు కూడా వడదెబ్బ కొట్టి తల తిరిగి పడిపోయే అవకాశం ఉంటుంది. సో
if you heat milk and then bring down to 4 degrees centigrade, the bacteria in the milk will die. అది నిజంగా అయిందో కాలేదో ఏం చేస్తామంటే మనం ఆ పాశ్చరైజేషన్ అంటే అది పాశ్చరైజేషన్ తర్వాత చేసే దాంట్లో ఒక 10 ml శాంపుల్ ఉంటుంది. దాన్ని కల్చర్ టెస్ట్కి పంపిస్తాం. ఎక్కడికి పంపిస్తాం? ఏ ల్యాబు? ఏ ల్యాబు? మైక్రోబయాలజీ ల్యాబు, డయాగ్నోస్టిక్ ల్యాబు పంపిస్తాం. దానికి ప్రొసీజర్ ఉంటుంది. దాన్ని ఓ 48 hours అక్కడ పెడతారు. ఒక మీడియంలో పెడితే దాంట్లో 1-2 బ్యాక్టీరియాలో ఉంది, అది ఒక మిలియన్ అయిపోతుంది, మల్టిప్లై అయిపోతుంది కదా. అది 48 hours తర్వాత కాలనీ ఫామ్ చేసింది అనుకోండి, అంటే దాంట్లో ఇంకా బ్యాక్టీరియా ఉంది, చచ్చిపోలేదు, దాన్ని పాజిటివ్ అంటారు. పాజిటివ్ వస్తే కనుక ఆ బ్యాచ్ అంతా కూడా మనం మిల్క్ డిస్కార్డ్ చేస్తాం. మళ్ళీ దాన్ని పాశ్చరైజ్ చేయొద్దు. కొంతమంది చెబుతారు నేను మళ్ళీ ఇంకోసారి పాశ్చరైజ్ చేసి చూడని చెప్పి. చేయదు కదా డాక్టర్, చేయదు. సో పాశ్చరైజ్ చేయొద్దు, ఎందుకంటే డీనేచర్ అయిపోతుంది మిల్క్ కాబట్టి. అంతేనా? డీనేచర్ అవుతుంది కాబట్టి మళ్ళీ దాన్ని పాశ్చరైజ్ చేయొద్దు. ఇటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ మనం ఫాలో కావాలి. మన గేమ్ అంతా సెట్ అయి ఉంటుంది, మనం ఇంటెలిజెంట్గా చేయాలి. సో దట్ వీ కెన్ గివ్ ద బెస్ట్ మిల్క్ టు బేబీస్. ఇదంతా కూడా ఈ పాశ్చరైజేషన్ రిజిస్టర్ వల్ల మనకి తెలుస్తుంది ఎప్పుడు చేసాము, ఏ బాటిల్స్ చేసాము, ఏ రోజుకి చేసాము. సో దానివల్ల మనం వీ కెన్ ట్రాక్ బ్యాక్ వాట్ హ్యాపెండ్. అందుకోసం ఇది మెయింటైన్ చేయాల్సిన అవసరం చాలా ఉంది. పాశ్చరైజ్ చేసాం కదండి, చాలు కదా, ఇంకా ఎందుకు చేయాలి అని అనుకోకూడదు. సో పాశ్చరైజ్డ్ మిల్క్ రిక్విజిషన్ ఫామ్ ఫర్ మైక్రోబయాలజికల్ కల్చర్. ఇందాక చెప్పాను కదా, ఈ పాశ్చరైజ్ చేసిన తర్వాత మైక్రోబయాలజీ ల్యాబ్కి పంపిస్తాం శాంపుల్, 10 ml శాంపుల్. 48 hours వాళ్ళు దాన్ని టెస్ట్ చేసి మనకి రిపోర్ట్ ఇస్తారు, పాజిటివ్ ఆర్ రియాక్టివ్ ఆర్ నాన్ రియాక్టివ్, ప్లస్ పాజిటివ్ ఆర్ నెగిటివ్. సో నాన్ రియాక్టివ్ అంటే కనుక ఆ బ్యాచ్ మిల్క్ మనం డీప్ ఫ్రీజర్లో పెట్టుంటాం, ఒక్కొక్కటి తీసి థాయింగ్ అంటారు, రూమ్ టెంపరేచర్ దగ్గర తీసుకొచ్చి మనం మిల్క్ బేబీస్కి ఇచ్చేస్తాం. సాయంత్రం దాంట్లో 250 ml ఉందనుకోండి, ఒక 50 ml మిగిలిపోయింది. ఏం చేయాలి అప్పుడు? ఏం చేయాలి చెప్పండి? మళ్ళీ డీప్ ఫ్రీజర్లో పెట్టేద్దామా? ఏం చేయాలి? డిస్కార్డ్ చేయకుండా వాటర్లో ఇవ్వండి, పిల్లలకి పాలు ఇస్తారు. ప్లీజ్ డోంట్ ఫ్రీజ్ ద మిల్క్ అగైన్, కావ్య ప్లీజ్, ఫర్ హెవెన్స్ సేక్, ఫర్ బేబీస్ సేక్, డోంట్ ఫ్రీజ్ ఇట్ అగైన్. You give it in the ward. Simple. Okay. So that is you feel that you are saving milk, but you are not saving. You are saving the milk, but you are not saving the baby. What is our purpose of entire breastfeeding milk bank? What is the single purpose? Cheppandi. Can anyone tell? Claps kodtam cheppina vaallaki. లేచి నిలబడి చెప్పాలి. వాట్ ఈస్ ద సింగిల్ పర్పస్ ఆఫ్ మిల్క్ బ్యాంకింగ్? టైం అయిపోయిందా డాక్టర్ గారు? అయిపోయిందా? ఉంది. వాట్ ఈస్ ద సింగిల్ పర్పస్ చెప్పండి. సుజాత గారు మీరు చెప్తారా? సింగిల్, నాకు అంత పెద్ద ఉపన్యాసం కాదు. వై ఆర్ యూ రన్నింగ్ మిల్క్ బ్యాంక్? To save the babies. To save the babies. To make. నాకు పెద్ద ఉపన్యాసం వద్దు, ఒక సెంటెన్స్లో చెప్పండి. టు సేవ్ ద బేబీస్. సింపుల్. బేబీస్ లైఫ్స్. ఓకే, ఫ్రమ్ మార్బిడిటీ అండ్ మోర్టాలిటీ. అది బాగా చెప్పారు, అందరు సపోర్ట్ పెట్టండి. మార్బిడిటీ అంటే తెలుగులో చెప్పండి, నాకు ఇంగ్లీష్ అర్థం కాదు.
డిసీజెస్ ఇల్నెసెస్. మార్టాలిటీ అంటే డెత్. సూపర్, అందరికి క్లాప్ కొట్టండి. పిల్లలు బాగా చెప్పారు. సో దానికోసం మనం ఏదో పాలు సేవ్ చేస్తున్నాం అనుకోవద్దు. ఏదైతే మనం కరిగించి నెగిటివ్గా వచ్చిన తర్వాత పాస్టరైజేషన్ రిపోర్ట్ నెగిటివ్గా పాస్టరైజేషన్ రిపోర్టు కల్చర్ టెస్ట్ రిపోర్ట్ నెగిటివ్గా వచ్చిన తర్వాత మనం పాలు సాయింగ్ చేసి కష్టపడి మిల్క్ ఇచ్చాము, ఇంకా 50 ml మిగిలింది, దాన్ని మళ్ళీ ఫ్రీజర్లో పెట్టి మళ్ళీ కరిగించిద్దాం. యూ డోంట్ హ్యావ్ టు డూ దాట్. వాట్ ఎవర్ మిల్క్ ఇస్ దేర్, at the end of the day you dispense it and go home. Okay, don't waste it, but at the same time don't save milk, don't harm the baby. Simple. We are all living only to save babies. We are helping mothers also to save babies. సింగిల్ పాయింటెడ్ ఫోకస్. నేను ఈరోజు చెప్పులు వేసుకుని మిల్క్ బ్యాంక్లో అడుగు పెడుతున్నానంటే ఆమె సేవింగ్ ద బేబీస్ అని నన్ను నేను క్వశ్చన్ చేసుకోవాలి. నేను హ్యాండ్స్ ప్రాపర్గా శానిటైజ్ చేసుకున్నానా లేదా, ఎందుకు చేయాలి? ఐ హ్యావ్ టు సేవ్ బేబీస్. ఐఎమ్ టాకింగ్ హియర్. వై am I doing it? Why am I giving a lecture here? Please tell me. To save babies. No, don't provide it now. Don't tell me stories. పెద్ద లెక్చర్లు వద్దు నాకు. టు సేవ్ బేబీస్. వై ఆర్ యూ లిజనింగ్ దిస్ లెక్చర్? పొద్దునికి సాయంత్రం దాకా నిద్రపోనివ్వకుండా సండే కూడా మమ్మల్ని వాయించేస్తున్నారు సార్. ఎందుకు వింటున్నారు చెప్పండి? సేవ్ ద బేబీస్. సింపుల్. ఇదే మనం గుర్తుపెట్టుకోవాలి. మనం ఏం చేస్తున్నాడు, ఏ పని. ఈవిడ మేనేజర్, ఆవిడ. వై ఆర్ యూ వర్కింగ్? రైట్. ఆవిడ మెడికల్ ఆఫీసర్. టు సేవ్ ద బేబీస్. కంగ్రాట్. సపోర్ట్ కొట్టండి. మధ్యలో కావ్య. వై ఆర్ యూ వర్కింగ్ యాజ్ లాక్టేషన్ కౌన్సిలర్? ఎస్, పెద్దగా చెప్ప. యూ హ్యావ్ టు సే ఇట్ అలౌడ్. ప్లీజ్ క్లాప్స్. సో యూ హ్యావ్ టు డ్రిల్ డౌన్ దిస్ పర్పస్, నథింగ్ ఎల్స్. నాకు ఆదివారం సెలవు వచ్చిందా రాలేదా, క్రిస్మస్కి వెళ్ళానా లేదా, బిఫోర్ యూ గో ఫర్ క్రిస్మస్ హాలిడేస్ యూ హ్యావ్ టు థింక్, ఐ యామ్ సేవింగ్ బేబీస్. ఇఫ్ యూ ఆర్ గోయింగ్ టు some vacation or something, movie, you should think, am I saving? This is the mantra. Sri Rama Raksha Sarva Jagata. So this is the mantra with which we have to work. You may not working milk banking, wherever whichever department you are working, you have to be patient focused. All systems should align for that. So, Dadri Mother's Milk Culture Register. So, what are there in this? Culture requisition form number and batch ID, number of bottles in the batch, date of sample collection, time of sample collection, collected by lab agent, his name, culture report, after culture and then pre-culture and post-culture kind of things, report date, eligible or discard. So at the end of all this, you have to decide whether that batch of milk should be kept in the refrigerator or just discard the milk. అది పాజిటివ్ అని వచ్చింది అనుకోండి, డిస్కార్డ్ చేయాలి. సెరలాజికల్ రిపోర్ట్ లేదనుకోండి, ఏం చేయాలి? డిస్కార్డ్. వై? టు సేవ్ బేబీస్. అరే బుద్ధు చెప్పండి. టు సేవ్ ద బేబీస్. అండ్ సిగ్నేచర్ ఆఫ్ మిల్క్ బ్యాంక్.
మెడికల్ ఆఫీసర్. సో ఇవన్నీ చేస్తే కనుక మన బేబీస్ హెల్తీగా ఉంటారు. తర్వాత రాత్రి కాంప్రహెన్సివ్ లాక్టేషన్ డిస్కార్డ్ రిజిస్టర్. ఇందాక అనుకున్నాం కదా డిస్కార్డ్ చేసేటప్పుడు కూడా కింద చూడండి ఎన్ని, అట్లీస్ట్ 2 ఫ్రమ్ దాత్రి CLMC, అట్లీస్ట్ 3 ఫ్రమ్ నీలోఫర్ హాస్పిటల్. అంతమంది సైన్ చేయాలి. ఎందుకని? వీళ్ళంతా గురువుని మించిన శిష్యులు అయిపోయారు. గురువుని మించిన శిష్యులు అయిపోయారు ఇంకా. వెరీ గుడ్. సో వీళ్ళందరికీ ఐస్ క్రీమ్ ఇప్పిస్తాను నా తరఫున. సరేనా? ఎండ్ ఆఫ్ ద డే. ఎందుకంటే మీరే పాట నాకు చెబుతున్నారు. టు సేవ్ ద బేబీస్ we should discard the milk which does not have serological report and microbiological report. If the microbiological report is positive అంటే ఇక్కడ నెగిటివ్ అయిపోతుంది. పాజిటివ్ మీన్స్ ఇట్ హ్యాస్ గాట్ బ్యాక్టీరియా. బ్యాక్టీరియాలో కొన్ని ఉంటాయి, ఎంత వేడి చేసినా కూడా అవి బతుకుతాయి. అవి న్యూక్లియర్ రియాక్టర్స్లో సమ్ మిలియన్స్ ఆఫ్ డిగ్రీస్ టెంపరేచర్ ఉంటుంది, అక్కడ కూడా బతుకుతాయి. ఆ రియాక్టర్లో మొన్ననే కూడంలోనే అక్కడ అయింది కదా, క్రిటికల్ స్టేజ్కి వచ్చింది అది ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్. సో దాంట్లో మిలియన్స్ ఆఫ్ డిగ్రీస్ టెంపరేచర్ ఉంటుంది, దాని నుంచి మనకి ఎలక్ట్రిసిటీ వస్తుంది. వెల్కమ్ డాక్టర్. సో షీ ఈజ్ మైక్రోబయాలజిస్ట్ డాక్టర్ రజిత. వెల్కమ్ హర్ విత్ క్లాస్. సో ఇప్పుడే పాజిటివ్ నెగిటివ్ గురించి మాట్లాడుకుంటున్నాం మేడం. సో ఆవిడే సర్టిఫై చేసేది వేరే మిల్క్ ఇది పాజిటివ్ నెగిటివ్, పాజిటివ్ మిల్క్. సో పాజిటివ్ అని వస్తే కనుక దాంట్లో బ్యాక్టీరియా ఉంటుంది, థర్మోఫిలిక్ బ్యాక్టీరియా అని ఉంటుంది. దాని గురించి డాక్టర్ గారు ఇంకా బాగా చెప్పగలుగుతారు. సో అటువంటివి ఏమైనా ఉంటే కనుక, బ్యాక్టీరియా ఉంటే కనుక ఏమవుతుంది మిల్క్లో మంచి బ్యాక్టీరియా ఉంటుంది, చెడు బ్యాక్టీరియా ఉంటుంది. చెడు బ్యాక్టీరియా ఉందనుకోండి ఏమవుతుంది, పిల్లలకి ఏమవుతుంది? మనం పిల్లల గురించి మాట్లాడుతున్నాం, విరోచనాలు అవుతాయి కదా. మనకే ఓ ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్తే మోషన్స్ వస్తాయి కదా. ఏమో దానివల్ల డీహైడ్రేషన్, దానివల్ల డెత్. మేజర్ కాజ్ ఇస్ that only of babies. So to save babies we have to discard the milk and you have to write about it in the register. Okay, time is done. Wait, yes. So దీంట్లో ఏముంది? మంత్, మిల్క్ కలెక్షన్ డేట్, మిల్క్ డిస్కార్డ్ డేట్, డోనర్ నెంబర్. అంటే మదర్కి నెంబర్ ఇస్తున్నాం కదా, డోనర్ నెంబర్, నేమ్ ఆఫ్ ద డోనర్, రీజన్ ఫర్ డిస్కార్డ్, ఎందుకు డిస్కార్డ్ చేస్తున్నాము, అమౌంట్ ఆఫ్ డిస్కార్డెడ్ మిల్క్, పాస్చరైజ్ ఎస్ ఆర్ నో, ఇఫ్ ఎస్ బ్యాచ్ ఐడి. ప్రతి బ్యాచ్, ఒక బ్యాచ్లో 12 బాటిల్స్, 30 బాటిల్స్, 35 బాటిల్స్, 40 బాటిల్స్ అలా మనం పెట్టేందుకు అవకాశం ఉంటుంది, అరేంజ్మెంట్. అదొక బ్యాచ్. ఆ బ్యాచ్ ఐడి కూడా రాసుకోవాలి. ఆ బ్యాచ్ మాకు డిస్కార్డ్ చేస్తే బ్యాచ్ చేస్తాం. అఫ్కోర్స్ కొన్ని బాటిల్స్ పాలు విరిగిపోయినాయని అనిపించింది మనకి, అటువంటివి కూడా మనం డిస్కార్డ్ చేస్తాం. సో ఎందుకంటే దిస్ మిల్క్ ఈజ్ వెరీ ప్రెషస్, అండ్ మిల్క్ కెనాట్ బి సోల్డ్. సేల్ చేస్తే ఏమవుతుంది? పోలీసులు వచ్చి అరెస్ట్ చేస్తారు. మిల్క్ కెనాట్ బి పర్చేజ్డ్. పాలు అమ్మడానికి లేదు, పాలు కొనడానికి లేదు. ఈ రెండు. అందుకని వెరీ టైట్ కంట్రోల్ కోసం అని చెప్పి మిల్క్ బ్యాంక్ ఆఫీసర్స్ ఇద్దరు సైన్ చేస్తారు. తర్వాత ఇక్కడ నీలోఫర్ అంటున్నాం, ఇక్కడ గాంధీ హాస్పిటల్ నుంచి కూడా పీడియాట్రిక్ డిపార్ట్మెంట్, నియోనాటాలజీ డిపార్ట్మెంట్, అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్, లేకపోతే గైనకాలజీ డిపార్ట్మెంట్, మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్,
దే హ్యావ్ టు కమ్ అండ్ సైన్ దిస్. సో ఇట్ షుడ్ బి ఏ ట్రాన్స్పరెంట్ సిస్టమ్. డిస్కార్డ్ అంటే పెద్ద ఏదో ప్రాసెస్ ఏం లేదు. బాటిల్స్ ఓపెన్ చేసి థాయింగ్ చేసి వాటిని శుభ్రంగా సింక్లోనే పోస్తాం. ఇది హార్మ్లెస్ ఫ్లూయిడ్, కానీ బట్ ఇట్ హ్యాస్ టు బి డన్ అండర్ ద సూపర్విజన్ ఆఫ్ డాక్టర్స్ అండ్ అడ్మినిస్ట్రేటర్స్. కీప్ దిస్ ఇన్ మైండ్. సో అందుకని వాళ్ళ చేత సిగ్నేచర్ వాళ్ళు ఎదురుగుండా చేయాలి. వీలైతే దాన్ని వీడియోగ్రాఫ్ తీయాలి. సరేనయ్యా, మిల్క్ కలెక్ట్ చేసాము, తర్వాత రిపోర్టు నెగిటివ్ వచ్చింది, కల్చర్ రిపోర్టు, తర్వాత మదర్స్ అన్నీ రిపోర్ట్స్ తీసుకున్నాం, సెరలాజికల్ రిపోర్ట్ అంతా బాగుంది, చక్కగా ఉంది. ఇంత చేసిన తర్వాత మిల్క్ తీసుకునేవాళ్ళు, నేను నా పిల్లలకి పాలు నేను ఇవ్వాలండి, వేరే వాళ్ళ పాలు నేను ఎందుకు ఇవ్వాలి అని తల్లి అడిగేందుకు కావాలి. వై షుడ్ ఐ ఫీడ్ అదర్ మదర్స్ మిల్క్ టు మై బేబీ? అలా ఆలోచించే వాళ్ళు ఉంటారా? మీరు చూసుంటారు కదా హాస్పిటల్లో, ఉంటారు కదా. సో అందుకని మీ పిల్లలకి వేరే మదర్స్ పాలు ఇస్తున్నాము, నాకు ఓకే, ఇది యాక్సెప్టబుల్ అని చెప్పి మనం కన్సెంట్ సైన్ చేయించుకోవాలి. రెసిపియంట్స్ వేరే తల్లుల పాలు నా బిడ్డకి పట్టండి అని చెప్పి తల్లులు కానీ, లేకపోతే తల్లి ఎక్కడో డిస్ట్రిక్ట్లో ఉంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ మహబూబ్ నగర్, ఆవిడకేదో సర్జరీ అయింది, ఆవిడ అక్కడ ఉంది, బేబీ క్రిటికల్ కాబట్టి గాంధీ హాస్పిటల్కో ఎన్ఐసియుకో దీనికి నీలోఫర్కో లేకపోతే ఉస్మానియాకో పంపిస్తారు బేబీని, అవునా కదా. పంపించినప్పుడు క్రిటికల్ బేబీని పంపించినప్పుడు తల్లి ఇక్కడ లేదు, ఎవరు సైన్ చేస్తారు? వాళ్ళ అటెండెంట్ ఎవరో ఉంటారు కదా, బాబాయో నాన్నో అమ్మమ్మో బామ్మో ఉంటారు కదా, వాళ్ళ చేత ఈ కన్సెంట్ ఫాము సైన్ చేయించుకోవాలి. సైన్ చేయించుకోకుండా ఒక్క ఎంఎల్ కూడా పాలు ఇవ్వకూడదు. ఎందుకంటే మనం సైన్ చేయించకుండా పాలిస్తే వాళ్ళకి వేరే విధంగా ఏదైనా సమస్య వస్తే కనుక అప్పుడు ఇన్వెస్టిగేషన్లో పాలు మిల్క్ బ్యాంక్ వాళ్ళు ఇచ్చారు, వీళ్ళు పట్టుకోండి. అందుకని మనం ఈ కన్సెంట్ అనేది మనం తీసుకోవాలి. సో యూ హ్యావ్ టు బ్యాలెన్స్. వై ఆర్ వి డూయింగ్ ఆల్ దిస్? టు సేవ్ ద బేబీస్ అండ్ ఆల్సో సేవ్ యువర్ సెల్ఫ్. టు సేవ్ ద బేబీస్, so milk bank staff have to be saved. Milk bank, lactation counselors, doctors సేఫ్గా ఉండాలి. హాస్పిటల్ డాక్టర్స్, నర్సెస్ సేఫ్గా ఉండాలి. సేఫ్గా ఉండాలంటే యూ హ్యావ్ టు ప్లే సేఫ్, అవునా కదా. సో అందుకని దిస్ ఈజ్ లీగల్ సేఫ్టీ, లీగల్ పర్పస్ అండ్ ఆల్సో మెడికల్ పర్పస్. కాబట్టి ఈ సేఫ్టీ ప్రికాషన్ కింద కన్సెంట్ ఫ్రమ్ రెసిపియంట్ తీసుకోవాలి. అది 3 భాషల్లో ఉంటుంది, తెలుగు, హిందీ, ఇంగ్లీషు, ఇంకే భాషలో ఉంటే ఎక్కడ పనిచేస్తుంటే అక్కడ దాన్ని బట్టి తీసుకోవాలి. తర్వాత రెసిపియంట్ రిక్విజిషన్ ఫామ్. దిస్ ఈజ్ వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ఫామ్. అంటే ఈ బేబీకి ఇంత పాలు ఇవ్వండి అని చెప్పి పీడియాట్రిషియన్స్ మనకి వార్డ్ నుంచి పంపిస్తారు మిల్క్ బ్యాంక్కి. నేమ్ ఆఫ్ ద బేబీ, మదర్స్ నేమ్, ఐపీ నెంబర్, ఇన్ బార్న్ ఆర్ అవుట్ బార్న్, అంటే ఇక్కడ పుట్టారా బయట ఇంకో హాస్పిటల్లో పుట్టారా, వార్డ్ నెంబర్, తర్వాత హాస్పిటల్ నేమ్, ఏజ్, సెక్స్, బర్త్ వెయిట్, ప్రజెంట్ వెయిట్, పుట్టినప్పుడు ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది, డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది కదా. సపోజ్ బేబీ వాజ్ బార్న్ 20 days బ్యాక్, బట్ బేబీ కేమ్ టు మిల్క్ బ్యాంక్ ఆఫ్టర్ 20 days. ఈజ్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్? అక్కలు ప్లీజ్ కొంచెం అటెన్షన్, ఇటు చూడండి. అయిపోయిందా టైం? చూసారా అయిపోయింది అంటున్నారు, రైట్, ఓకే. సో ఈ రిక్వెజిషన్ ఫామ్లో మనకి ఇటువంటి డీటెయిల్స్ చాలా గోల్డ్ మైన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, చిన్న ఫామ్ అయినా కూడా. సో ఈ బేబీకి లో బర్త్ వెయిట్, ఎక్స్ట్రీమ్ లో బర్త్ వెయిట్, ప్రీ టర్మ్, ఇవన్నీ కూడా ఉంటాయి. అమౌంట్ ఆఫ్ మిల్క్ డాక్టర్ రికమెండ్ చేస్తారు, దాన్ని మనం ఒకసారి చూసుకుని వెరిఫై చేసుకుని
తర్వాత మనం కన్సెంట్ తీసుకుని మిల్క్ వాళ్ళు రికమెండ్ చేసింది మనం ఇవ్వచ్చు. సో దిస్ ఆల్ టు సేవ్ బేబీస్. వెల్, థ్యాంక్ యూ.